హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషాస్ రొటీన్స్. సో ఈ రోజు వీడియో వచ్చేసి మా చెల్లి బర్త్డే వ్లాగ్ వీడియో అనమాట. అండ్ ఈ వీడియో ఫుల్గా రాగా అన్ఫిల్టర్డ్గా అయితే ఉంటుంది, చాలా న్యాచురల్గా అయితే ఉంటుంది అనమాట. ఈ వీడియో నా వీడియోస్ ఆల్రెడీ న్యాచురల్గానే ఉంటాయి, బట్ ఇది న్యాచురల్ 2.0 అనమాట. సో అంత న్యాచురల్గా ఉంటుంది. సో ఈ వీడియో మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మేమైతే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎలా గడిపామో అదంతా ఈ వీడియోలో అయితే క్యాప్చర్ చేశాను. అండ్ అక్కడ కనబడుతుంది అయితే మా జాన్, ఇంకా పక్కన మా హిమోద్ని మా చెల్లి బర్త్డే కోసం అయితే వచ్చారు. సో వీడియో చూసి ఎంజాయ్ చేసాను. ఆగండి, ఫస్ట్ నన్ను ఇంట్రొడక్షన్ ఇవ్వనివ్వండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషాస్ రొటీన్స్. సో ఈరోజు మన ఛానల్లో మా చెల్లి బర్త్డే వ్లాగ్ తీయబోతున్నాము అండి. అనమాట అనద్దు అంటున్నారు. సో అండి, సో అదనమాట. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మా వదిన, మా జాను, మా చెల్లి అనమాట. మాట్లాడండి, ఏదో చెప్పండి అన్నమాట. గాయ్స్, కామెంట్ సెక్షన్ లో చాలా మంది హ్యాపీ బర్త్డే చెప్పారు. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. అంతే, ఇంకెవరు పెట్టరు. వాళ్ళిద్దరే 100 సార్లు పెట్టారు అనమాట. లోపల సేమియా ప్రిపేర్ చేస్తుంది గాయ్స్. సో సేమియా తాగేసి అలా బయట, ఎస్, సేమియా తాగేసి అలా బయటకు వెళ్తాం అనమాట. మధ్యాహ్నం బిర్యానీ మంచిగా తినేసాం, మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ అది తినేసాం. వీళ్ళ మొహాలు ఇంకా బాగుంటాయి. నా కెమెరా బాగోకి ఇలా వస్తున్నారు, అలా ఇంకా బాగుంటాయి. కానీ ఓకే, అది కిట్టు, ఇది కిట్టు అనమాట. అది కింద లేదా, అది ఇక్కడ ఉంది గాయస్. దీనికి తోకలేని పిల్లిది, అందుకని దీన్ని చూసి భయపడుతుంది అనమాట. అందుకని అది తొంగి చూస్తుంది. మా మమ్మీ చిన్న సేమియా, అదే షీర్ కుర్మా చేస్తారు కదా, ఆ సేమియాతో సేమియా చేసింది. అది కూడా తినేసి చూద్దాం గాయస్. మా మమ్మీని ఒకసారి, మా మమ్మీని చాలా మంది చూపించమంటున్నారు, చూపిస్తాను. ఇదిగోండి గాయస్, మా మమ్మీ సేమియా కాస్తుంది అనమాట మా చెల్లి బర్త్డే సందర్భంగా. ఇలా చిన్న చెప్పు, ఏం చెప్తావా? షీర్ సేమియాలు, షీర్ కొడు, షీర్ చేసి ఫ్రెండ్స్ అన్న సేమియాలు అంటారు, దాంతో చేశాను. అది చాలా బాగా చేస్తుంది గాయస్. ఆ రెసిపీ కూడా మీకు ఒకసారి పెడతాను మీకు. అదిగోండి ఫ్రెండ్స్, జాను ఇంకా హిమ పోటీలో ఉన్నారు. ఎవరికటు ఫ్రేమ్లో ఇద్దరు పడట్లేదు. సో అక్కడ చూడండి గాయస్, మా డాడీ బ్యాక్ వాక్ చేస్తాం, మంచిది బ్యాక్ వాక్ చేస్తున్నారు. మా అమ్మ కూడా మొదలెట్టింది. అదిగోండి గాయస్, ఫ్రేమ్ ఇలా పెట్టుకోవాలి. మా అక్కకి ఏం రాదు. ఏవే 0.6లో పెట్టుకున్నావా ఫ్రేమ్ నువ్వు? జాను ఓడిపోయేలా ఉన్నాడు. ఓవర్ యాక్షన్ చేయకుండా ఆడు. అవుట్, జాను అవుట్. ఎట్టకేలకి హిమ ఓడించింది. ఇదిగోండి హిమ అంటే ఈ పిల్లనే. ఇప్పుడు ఆశ హిమకి పోటాపోటీగా జరుగుతుంది. మీరు హిమాని ఎదుర్కొన్నారు కదా, మీ కామెంట్స్ ఏంటి ఆమె మీద? అమ్మో, స్టేట్ ప్లేయర్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆమె ఎక్కడ కోచింగ్ తీసుకుందంటారు? అమీర్పేటలో అలాంటి కోచింగ్లు ఇవ్వరు బాస్. నాకు తెలిసి ఈమె గచ్చిబౌలిలో ఉన్న పివి సింధు ఒక స్టేడియంలో వెళ్ళలేదు కదా. అదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఒక రౌండ్ వేసి వచ్చేసారు. అదిగోండి అక్కడ కూర్చుంది కదండి, అతనే మా నాన్నమ్మ. దోమలు కుడుతున్నాయని కాళ్ళు ఊపుకుంటుంది. ఏంటి నీకు ఎన్ని పాయింట్లు? 3 మీకు అంత మాత్రం గుర్తులేదా? హిమోన్నికి 4, నీకు 3, లేకపోతే ఏంటి? ఓకే, 4 ఈచ్ డిసైడింగ్ పాయింట్.
జాన్ అయితే అవుట్ అయిపోయాడు అనమాట. ఇప్పుడు మా హిమోద్ని వచ్చింది. నేను అది తీద్దాం అనుకున్నాను, ఈలోపు అక్కడ కాక్ పడిందని వెళ్ళి తీసేయడానికి వెళ్ళాను అనమాట. వాము మంత్రగత్తులానే అవుతున్నావు తెలుసా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆడుతున్నారు అనమాట. వీళ్ళిద్దరు ఎవరు అవుట్ అవుతే నేను వాళ్ళ ప్లేస్కి వెళ్ళి ఆడతాను. మా చెల్లి బోల్ సేపు నుంచి ఆడేస్తుంది. అయితే బ్యాక్ వ్యూలో అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ వెనకాల ఇక్కడ చిన్న జారి బండలు ఉయ్యాలలు అలా కట్టి ఒక చిన్న స్పేస్ అయితే క్రియేట్ చేశారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే. సో ఇంకా ఎక్కువ జనమే వస్తారనమాట. బట్ ఈరోజు రాలేదు. మోస్ట్లీ టైం 8కి 8:30కి అయితే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఎవరు గెలుస్తారా అని చెప్పి ఫస్ట్ టైమే కట్ ఇచ్చేసింది మా ఆశగాడు. సెకండ్ పాయింట్ కూడా గెలిచేసింది. ఎందుకో మా ఆశగాడి ఉత్సాహం చూస్తుంటే మా జానుగాడు హృదయాలు గెలిచి మా ఆశ తల్లి గేమ్ గెలిచేట్టుంది. కానీ మనం ఎప్పుడే లాస్ట్ కంక్లూషన్కి రాకూడదు. సో అక్కడ నెట్ లేదు అయినా కూడా వీఆర్ ఇమాజినింగ్ లైక్ దెర్ ఈస్ అ నెట్ ఇన్ బిట్వీన్. సో చూడండి చివరి క్షణం వరకు పోరాడుతూ వీరవనితల Now he is going to be ఇప్పుడు జాను హృదయం గెలిచాడు, ఆశ కప్పు గెలిచింది. సో విజయవంతురాలిగా ఆశని ప్రకటిస్తున్నాం. సో ఇంకా షటిల్ ఆడి ఫుల్ అలసిపోయి అక్కడ పార్క్ దగ్గర ఉన్న మావెల్ సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము మేము ఐస్ క్రీమ్ తీసుకుందామని. ఇప్పుడు నేనైతే చూపిస్తున్నాను కదా, అవే డిఫరెంట్ ఫ్లేవర్స్లో అయితే తీసుకున్నాం అనమాట. అందరికీ ఒక్కటి 20 రూపీస్ పడింది. అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి, గ్రేప్, మ్యాంగో, ఆరెంజ్, లైమ్ అన్ని ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. టేస్ట్ వచ్చేసి మనకి ఊర్లో అమ్మే పుల్ల ఐస్ టేస్ట్ అయితే వచ్చిందనమాట. సో ఇంకా అవే తీసుకుని ఇంకా అవి తినుకుంటూ వెళ్ళాము. హిమోద్ని తెచ్చింది తెలుసా. గ్రేట్ హిమోద్ని. మేము అదే సర్ప్రైజ్ కింద ప్లాన్ చేద్దామంటే నువ్వేమో బాగుంది. ఏంటిది అది ఓపెన్ చేశాక మళ్ళీ అదే నాకు తెలుసు దేని గురించో చెప్పింది. కేక్ గురించో చెప్పింది. రస్మలై. రస్మలై కేక్ రోజ్ పెటల్స్ ఎప్పుడన్నా తిన్నావా అని అనింది. లేదు హిమోద్ని ఎప్పుడు నేను ట్రై చేయలేదు. చాలా బాగుంది, నేను ఒకసారి తిన్నా ఎప్పుడు అనుకోలేదు. చూడండి గాయస్, రోజ్ పెటల్ అనుకుంటున్నారా? కాదు, రస్మలై రోజ్ పెటల్ కేక్. కాదు, దీనికి పేపర్ పెట్టి వెలిగింటున్నారు. పడిపోతున్నాయి అంట. అయితే ఇలా పట్టుకుని వెలిగించు. ఓకేనా? ఓకేనా జాన్? మూతిలో పెడతాను. దీన్ని బెలూన్ కింద నేనే సెట్ చేసుకుంటున్నాను. మరి సెట్ చేసుకోవాలి. విన్నావా ఇందాక చెప్పినప్పుడు? ఏంటి విన్నాను, క్యాప్చర్ చేశాను. ఇంకేంటి అన్ని సెటప్ చేసామన్నమాట. బెలూన్స్ అవన్నీ సెటప్ చేసాం. ఇంకా ఊదాం కానీ పేలిపోయినాయి. ఇక్కడ మిగిలిపోయిన బెలూన్స్ అన్నమాట. ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఉంచేసుకున్నాం. రస్మలై కేక్ గాయస్, డెజర్ట్ కింద కూడా మంచిగా ఉంటుంది. ఇదే అసలైన సర్ప్రైజ్ అన్నమాట మనందరికి. మా నాన్నమ్మ అయితే బర్త్డే గర్ల్ లాగా రెడీ అవుతుంది అన్నమాట. అసలైన బర్త్డే గర్ల్ ఇప్పుడు వస్తున్నారు. ఎంట్రన్స్ చూడండి. వస్తుంది కలర్ కాంబినేషన్. సో అలా మా చెల్లికి సర్ప్రైజుల మీద సర్ప్రైజులు అయితే వచ్చినాయి అనమాట తన బర్త్డేకి అయితే. కేక్ అయితే కట్ చేసేసింది. మేమందరం కూడా తనకి పెట్టేశాము.
సో మా వదిన ఇంకా మా జాన్ ఇంటికి వచ్చేసరికి అయితే మేమిద్దరం ఇంట్లో లేము. మా చెల్లి నేనైతే బయటికి వెళ్ళామన్నమాట. సో ఆ టైంలో అయితే వాళ్ళు వచ్చారు, ఒక మధ్యాహ్నం ఆ టైంకి అయితే వచ్చారనమాట. సో అలా వాళ్ళు మా వదిన ఏమో కేక్ తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఇంకా మా జాన్ కూడా పెద్ద కిట్ క్యాట్ బార్ చాక్లెట్ కూడా తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఆ విషయం మా ఇద్దరికి తెలియదు, నాకు సర్ప్రైజ్ అయ్యేది ఇంతకి. సో మా చెల్లి కూడా ఫుల్గా సర్ప్రైజ్గా ఫీల్ అయిపోయింది అనమాట, వీళ్ళు నాకు తెలియకుండా ఎప్పుడు తెచ్చారని. సో నెక్స్ట్ అయితే టైం ల్యాబ్స్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. సో అది గాయస్ బర్త్డే వ్లాగ్ వీడియో వచ్చేసి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.